ஆவியானவர் மூலமாய் திரள் கூட்ட மக்கள் மனம் திரும்பி இயேசுவை ఏற்றுకొள்ளுவார்கள். పరిశుద్ధాత్మని ప్రసన్నత ద్వారా కోట్ల మంది ప్రజలు ప్రభువుని నమ్ముదురుగాక. ஒரு பெரிய ஆவிக்குரிய மாற்றம் தேசத்திலே உண்டாகும். ఈ దేశంలో ఆత్మ సంబంధమైన ఒక మార్పు ప్రభు కలుగు చేయబోతా ఉన్నారు. Transformation by the power of the Holy Spirit is the revival. పరిశుద్ధాత్మని ద్వారా కలిగే రూపాంతరం చెందడం అనేది అంత్యకాల ఉజ్జీవం. ஒரு மனிதன் மீது ஆவியானவர் ஊற்றப்படும் போது நம்முடைய வாழ்க்கை மறுரூபமாகிவிடும். ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడితే ఆ మనిషి మార్చబడతాడు. இந்த கடைசி கால அபிஷேகம் ஊற்றப்படும் போது நம்முடைய குடும்பத்துக்குள்ளே ஊற்றப்பட்டால் குடும்பம் மறுரூபமாகிவிடும். ఈ కడవరి కాలాల్లో మీ కుటుంబంలో గనక అగ్ని అభిషేకం దిగితే కుటుంబం మార్చబడి రూపాంతరం చెందుతారు. సభகளிலே ఆవియానవర్ ஊற்றப்படும் பொழுது సభகள் మరురూపమాக்கப்படும். సంఘాలలో పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడినప్పుడు సంఘాలు రూపాంతరానికి సిద్ధపడతాయి. ஒரு கிராமத்திலே పట్టణத்திலே ఆవియానవర్ ஊற்றப்படும் பொழுது గ్రామమే రక్షించబடும். గ్రామాలలో పరిశుద్ధాత్మ నింపుదలకు అగ్ని కురిపించబడినప్పుడు గ్రామాలు ప్రభు వైపు తిప్పబడిపోతారు. యేసునామములో పట్టణమే రక్షించబடும். పట్టణాలు రక్షించబడునుగా. கூட்டமா ஜனங்கள் மனம் திரும்புவார்கள். జనులు గుంపులుగా మనస్సు మార్చబడుదురుగాక. దేశం ముழுவதிலே பெரிய மாற்றம் உண்டாகும். దేశమంతా మార్పు చూడబోతా ఉన్నాం. அந்த எழுப்புதல் வரப்போகிறது. ఆ ఉజ్జీవం రాబోతా ఉంది.